కొంచెం అలర్ట్గా కూర్చోండి. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. లాస్ట్ 15 minutes మార్కెటింగ్ ప్లాన్. ఈ రోజు ఈ బిజినెస్, ఓకే, ఈ కంపెనీ, ఈ ప్రొడక్ట్స్ ఇంత వైడ్ రేంజ్ లో మనకి గ్రో అవుతుందన్న, ఓకే, ఈ ప్రొడక్ట్స్ ఇన్ని కంట్రీస్, ఓకే, మన దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళిందన్న, ఇండియా నుంచి అబ్రాడ్ వెళ్ళిందన్న, దట్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ ఏదైనా ఉంది అంటే అది మార్కెటింగ్ ప్లాన్. సో అది మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లాన్ గురించి చెప్పుకునే ముందు ఒక ఇంపార్టెంట్ స్టాటిస్టిక్ రిపోర్ట్ మీకు చెప్తాను. ఇక్కడ ఈయన పేరు మిస్టర్ మాంటిక్ సింగ్ అహుల్వాలియా. సో చాలా మందికి తెలియకపోవచ్చు, ఈయన డిప్యూటీ చైర్మన్ ఫర్ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఈయన ఏం చెప్తాడంటే ఆర్థికవేత్త. అంటే ఎవ్రీ 5 years ఒకసారి మన జీడిపి రేట్ ని వీటన్ని క్యాలిక్యులేట్ చేసి చెప్తుంటారు. సగటున ప్రతి మనిషి తాలూకా యావరేజ్ ఇండియన్ ఎక్స్పెన్స్ చూసుకుంటే ప్రతి సంవత్సరం 35% పెరుగుతుందంట. హలో, మీ ఇన్కమ్ ఎలా పెరుగుతుంది చెక్ చేశారు ఎప్పుడైనా? 1940, 1960, 1980 ఇక్కడ వరకు మనకు కొంత తెలియకపోయి ఉండొచ్చు. 2000 మనకు తెలుసు. ఎంత ఉండాలి అక్కడ సరిపోయేది? 10,000 రూపాయలు ఉంటే సరిపోయేది. కానీ 2020కి వచ్చేసరికి ఎంత ఉండాలి? 1 lakh. ఎంతమందికి ఉంది 1 lakh? ఓకే, సో 1,00,000 రూపాయలు కానీ మీకు ఉంటే సరిపోయేది. బట్ కమింగ్ టు మై పాయింట్ ఏంటంటే 2000లో ఉన్న వ్యక్తికి, బాబు నీకు 10,000 రూపాయలు ఇన్కమ్ లేకపోతే చాలా ఇబ్బంది పడతావని 1980లో చెప్తే వినేవారా, నమ్మేవారా? ఖచ్చితంగా నేనైతే నమ్మను. ఎందుకంటే దాని మీద పెద్ద అవగాహన లేదు కాబట్టి. కానీ ఇప్పుడు చూస్తే నమ్మాల్సిన పరిస్థితిలో ఉన్నాం ఫ్రెండ్స్. ఎందువల్లంటే మన ఖర్చులు పెరుగుతున్నాయి, ఓకే, మన శాలరీ మాత్రం పెరగడం లేదు, రైట్? సో 2020, హలో, ఆల్రెడీ మనం నవంబర్లో ఉన్నాం. ఇంకొక నెలలో మనం 2021లో కూడా వెళ్ళిపోతాం. అంటే 2020 కంప్లీట్. ఇంకో 1 monthలో మన గుడ్ బై కూడా చెప్పేస్తున్నాం. బట్ మన ఇన్కమ్ 1,00,000 రూపాయలు లేకపోతే, ఉన్న వాళ్ళకి పర్వాలేదు, లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇది వినండి ఫ్రెండ్స్. 2020కి 1 lakh ఉంటే సరిపోయేది. 2025 నాటికి ఎంత ఉండాలి? జస్ట్ మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. సో నాకైతే నేను చెప్తున్నాను, మినిమం 2 నుంచి 3 లక్షలు కావాలి. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్న జాబ్ కానీ బిజినెస్లో కానీ మీకు 1,00,000 రూపాయలు వస్తుందా? వస్తే పర్వాలేదు, ఓకే. ఒకవేళ రాకపోతే ఇది మీ గురించే ఇది నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, ఓకే. అండ్ లేట్గా ఎవరైనా జాయిన్ అంటే మన కంపెనీ పేరు వెస్టేజ్ అండి. 2nd June 2004లో స్టార్ట్ అయింది. 16 సంవత్సరాలు మనం కంప్లీట్ చేసుకున్నాం. 2011లో 100 కోట్లు, 2018లో 1,050 కోట్లు, 2019లో 1,850 కోట్లు, 2020లో 2,250 కోట్లు మనం టర్న్ ఓవర్ చేసాం, ఓకే. అండ్ 300+ ప్రొడక్ట్స్ ఉన్నాయి, 15 కేటగిరీస్ ఉన్నాయి, 8+ న్యూ కంట్రీస్ లో ఉన్నాం ఫ్రెండ్స్. అండ్ 2025 నాటికి 50 కంట్రీస్. సార్ ఏంటి సార్ మాట్లాడితే 11, 18, 19, 20 ఈ కోట్లు టర్న్ ఓవర్ చెప్తున్నారు? ఇది మీకు లాస్ట్ లో అర్థమవుతుంది, బాగా పెట్టుకోండి, ఓకే. ఇండియా నుంచి 8 దేశాలు, జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్. సో వీఆర్ ఇన్ ఏ వెల్నెస్ ఇండస్ట్రీ, ఓకే. సో ఇక్కడ చూసుకుందాం, మనకు తెలుసు ఆల్రెడీ, యాజ్ ఏ కన్జ్యూమర్ గా, యాజ్ ఏ కస్టమర్ గా మనకి ఏదైనా ఒక సోప్ కానీ, పేస్ట్ కానీ, షాంపూ కానీ కావాలంటే ఎక్కడికి వెళ్తాం? రిటైల్ స్టోర్కి వెళ్తాము లేదా? సో రిటైల్ స్టోర్ వాడు ఎక్కడికి వెళ్తాడు? హోల్సేలర్ డిస్ట్రిబ్యూటర్ మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్తాడు. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మ్యానుఫ్యాక్చర్ కాస్ట్, కన్జ్యూమర్ కాస్ట్ సేమా? కాదు. ఎందువల్లంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఒక 10 రూపీస్, 15 రూపీస్, 20 రూపీస్ ఉంటే అది కస్టమర్ దగ్గరికి వెళ్ళేసరికి ఖచ్చితంగా రేట్ అనేది పెరుగుతుంది. ఈ రేట్ ఎవరు పెంచుతున్నారు? ఎవరు పెంచట్లేదు ఫ్రెండ్స్. ఈ ప్రోడక్ట్ మీ చేతిలోకి రావాలంటే ఈ డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రిటైలర్తో పాటు మనకు తెలుసు కదా, మన టీవీలో కనిపిస్తూ ఉంటారు, యాడ్స్ లో పార్టిసిపేట్ చేసేవారు, హీరోయిన్స్, సెలబ్రిటీస్. వాళ్ళు ఏం చెప్తారు? BPS లో ఉప్పు ఉందా, ఇది ఉందా, అది ఉందా చెప్తారా లేదా? సో వాళ్ళకి మనం పే చేయాలి. ఎవడు పే చేస్తున్నారు ఈ డబ్బంతా కూడా? యాజ్ ఏ కస్టమర్ గా మన టీవీలో యాడ్ చూసి మనం వెళ్ళి కొనుక్కుంటున్నాం కాబట్టి వాళ్ళకి డబ్బులు పెరుగుతున్నాయి, ఓకే. సో దీనివల్ల ఏమవుతుంది? 10 రూపాయలకే తయారైన ప్రొడక్ట్ మన దగ్గరికి తక్కువ డబ్బులతో కాకుండా ఎక్కువ డబ్బులు పోసి మనం కొనుక్కుంటున్నాం. కారణం, దీన్ని మ్యానుఫ్యాక్చర్ కాస్ట్ నుంచి డిస్ట్రిబ్యూటర్, హోల్సేల్ వీళ్ళందరూ దాటుకొని మన దగ్గరకు వస్తుంది కాబట్టి. సో ఇక్కడ నా ఫ్రెండ్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు, కస్టమర్ అంటే కష్టపడతాడు, మరణిస్తాడు, వాడే కస్టమర్ అంటే. సో ఇక్కడ నుంచి నాకు కస్టమర్గా ఉండడం నాకు నచ్చలేదు. సో ఏం చేద్దాం? సింపుల్ ఫ్రెండ్స్, ఈ సిస్టమ్ ఏమంటారంటే ట్రెడిషనల్ సిస్టమ్ అంటారు. ఈ సిస్టమ్ వల్ల ఎవరు బెనిఫిట్ పొందుతున్నారు? ఇద్దరు కంపెనీకి బెనిఫిట్ లేదు, అలాగే వాడుకుంటున్న వినియోగదారుడికి మనకి బెనిఫిట్ లేదు. సో ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్ ఉంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి వచ్చేసరికి మ్యానుఫ్యాక్చర్ టు కస్టమర్, ఇన్ బిట్వీన్ ఈ మధ్యలో ఎవరు ఉండరు, మిడిల్ మ్యాన్ ఎవరు ఉండరు కాబట్టి 2 బెనిఫిట్స్. అయితే మనకి ప్రొడక్ట్ క్వాలిటీ పెంచుకోవచ్చు, లేదా కాస్ట్ తగ్గించుకోవచ్చు, లేదా 2 చేసుకోవచ్చు, ఓకే.
సో ఇక్కడికి వచ్చేసరికి మనల్ని ఏమంటారంటే ఐబిఓ అంటారు. సో ఐఎమ్ అన్ ఐబిఓ, ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్. సో ద నేమ్ ఇట్ సెల్ఫ్ కాల్ ఫ్రెండ్స్ ఇండిపెండెంట్. ఐఎమ్ ఇండిపెండెంట్, నాకు ఎవరు బాస్ లేరు. అండ్ ఇది బిజినెస్, దెర్ ఈస్ నో ఇన్వెస్ట్మెంట్, అండ్ ఐఎమ్ ఓనర్ ఆఫ్ దిస్ బిజినెస్, రైట్? సో నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఓనర్కి ఎక్కువ డబ్బులు వస్తాయా, వర్కర్కి ఎక్కువ డబ్బులు వస్తాయా? ఆబ్వియస్లీ ఓనర్కి ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ నేనేమవుతాను, నేను ఓనర్ని. దేనికి ఓనర్ని? ఈ సిస్టమ్ ఏదైతే ఉందో వెస్టేజ్ అన్న కంపెనీకి నేను ఓనర్షిప్, రైట్? ఇక్కడ నేను చేసే పని ఏంటి? సింపుల్ ఫ్రెండ్స్, యూజ్ అండ్ రికమెండ్. మీరు కరెక్ట్గానే విన్నారు, యూజ్ చేయాలి, రికమెండ్ చేయాలి. నాకు తెలిసింది చాలా ఈజీ. ఎందువల్లంటే నాకు చెప్పినప్పుడు నా అప్లై నాకు చెప్పినప్పుడు యూజ్ చేయాలి చక్రి, నచ్చితే రికమెండ్ చేయమని చెప్పారు. ఎంత సింపుల్గా ఉంది. నాకు తెలిసినంత వరకు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నాకన్నా బాగా చేస్తారు ఈ పని. ఎందువల్లంటే వాడుకోవడం ఎవరు చేయరండి? ప్రతి ఒక్కరికి కావాల్సిన వస్తువులు మనకి ఏం కావాలో ఇప్పటి వరకు మనం బయట కొంటున్నాం, ఇక్కడ నుంచి వెస్టేజ్లో కొనుక్కుంటాం. చిన్న డెసిషన్, ఓకే? సో ఏం చేయాలి? యూజ్ చేయాలంటే ముందు మనం షాప్ను మార్చుకోవాలి కదా. ఎప్పుడైతే మీరు షాప్ను మార్చుకుంటారో ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారు? ప్రొడక్ట్స్ వాడుకుంటారు. ప్రొడక్ట్స్ మీకు నచ్చితే ఏం చేస్తారు? ఖచ్చితంగా రికమెండ్. హలో, రికమెండ్ అంటే కొత్త పని ఏం కాదు, ఎప్పటి నుంచో మనం చేస్తున్న పని. ఖచ్చితంగా మనం రికమెండ్ చేయొచ్చు, రైట్? ఎప్పుడైతే మీరు రికమెండ్ చేయడం స్టార్ట్ చేస్తారో డెఫినెట్గా మీ లైఫ్ అయితే ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. ఇది ఖచ్చితంగా చెప్పగలుగుతాను, నా లైఫ్ అయితే చేంజ్ అయింది. ఎలాగో చూపిస్తాను చూడండి ఒకసారి. 9 వేస్ ఆఫ్ ఇన్కమ్. ఎన్ని రకాల ఇన్కమ్స్ వస్తాయండి? 9 రకాల ఆదాయాలు వస్తాయి, ఓకే? సో ఫస్ట్ ఇన్కమ్ చూద్దాం. ఆర్పి, రిటైల్ ప్రాఫిట్ అంటారు. ఎంఆర్పి మీద 10 నుంచి 20% డిస్కౌంట్ వస్తుంది ఫ్రెండ్స్. సో కామన్ సెన్స్ అప్లై చేశాను ఇక్కడ. బయట కొనుక్కుంటే నాకు ఎలాంటి డిస్కౌంట్ లేదు, బట్ ఇక్కడ కొనుక్కుంటే నాకు 10 to 20% 365 డేస్ ఇస్తారు. ఇది నేను చెప్పేది డిస్కౌంట్ అంటున్నాను ఫ్రెండ్స్, నేను ఆఫర్లు చెప్పట్లేదు. ఆఫర్లు అంటే ఏంటి? సంక్రాంతి ఆఫర్, దసరా ఆఫర్, దీపావళి ఆఫర్. ఇవి ఆఫర్లు కాదు, ఇవి రిటైల్ ప్రాఫిట్. అంటే మన ప్రొడక్ట్స్ అన్నిటి మీద ఎంఆర్పి మీద 10 నుంచి 20% డిస్కౌంట్ వస్తుంది, యావరేజ్గా 15%. రెండవ తారీఖు నుంచి 17వ తారీఖు మధ్యలో కానీ మీరు కొనుక్కున్నట్టయితే, కొనుక్కోవడం అంటే అర్థం ఏంటి? రీపర్చేజ్ అంటారు. అంటే ప్రొడక్ట్స్ నచ్చితే కొంటారు, నచ్చకపోతే కొంటారు. అబ్సల్యూట్లీ మనం ఏం చెప్తాం? నచ్చితేనే కొంటాం అంటాం. నచ్చకపోయినా బయట కొంటున్నాగా. కారణం ఏంటి? నీడ్. కానీ ఇక్కడ మన కంపెనీ ఏం చెప్తుందంటే, మీకు నచ్చితే మళ్ళీ మీరు రీపర్చేస్ చేసుకోండి. రీపర్చేస్ చేస్తే మీకు 10% అడిషనల్గా ఫ్రీ ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది రెండవ బెనిఫిట్. మూడో బెనిఫిట్ వచ్చేసరికి ఇక్కడ నేను ఇది అప్లై చేశాను ఫ్రెండ్స్, నా చిన్న కామన్ సెన్స్ ఏంటి అంటే, 2వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో కొనుక్కున్నట్టయితే 100 పాయింట్లు. ఎన్ని నెలలు? 4 నెలలు కొనుక్కుంటే నాకు 5వ నెలలో ₹2,500 వోచర్ నాకు ఫ్రీగా వస్తుంది. సో నేనేం డెసిషన్ తీసుకున్నానంటే, వెస్టేజ్లో దొరికే ప్రొడక్ట్స్ వెస్టేజ్లో కొంటాను, వెస్టేజ్లో దొరకని ప్రొడక్ట్స్ బయట కొంటాను. ఇదొక్క డెసిషన్ నేను తీసుకున్నాను, ఓకే? యావరేజ్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా, నార్మల్ క్లాస్ అయినా, ఎవరైనా సరే 2-3 ఫ్యామిలీస్ ఉన్నా కూడా మినిమం ఒక 1000, 1500, ₹2000 సామాన్లు అనేవి కొనుక్కుంటారు డెఫినెట్గా, రైట్? సో ఒక 100 పాయింట్లు 4 నెలలు కొనుక్కోవడం ద్వారా మనకి 5వ నెల ₹2,500 వోచర్ వస్తుంది, అప్రాక్సిమేట్గా 21%. మనం క్యాలిక్యులేట్ చేద్దాం ఫ్రెండ్స్. ఒక పాయింట్ వాల్యూ ₹30. ఇక్కడ నుంచి నేను మాట్లాడేవన్నీ కూడా పాయింట్స్లో మాట్లాడతాను, గుర్తుపెట్టుకోండి. ఒక పాయింట్ వాల్యూ ₹30, 100 పాయింట్లు అంటే ఎంత? ₹3,000, ఓకే? ఒక ₹3,000 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఒక 4 మంత్స్ కొనుక్కుంటే 5th మంత్ మీకు ₹2,500 వోచర్ మీకు ఫ్రీగా వస్తుంది. ఎంత? యావరేజ్గా 21%. క్యాలిక్యులేట్ చేద్దాం. 21, 10, 15 టోటల్ ఎంత? 46% బెనిఫిట్ వస్తుంది. మీకు డిస్కౌంట్ ఇచ్చి, ప్రొడక్ట్స్ నచ్చి మళ్ళీ మీరు రీపర్చేస్ చేస్తే ఫ్రీ ప్రొడక్ట్ ఇచ్చి, కన్సిస్టెన్సీలో కొనుక్కున్నందుకు గాను అడిషనల్గా మీకు ₹2,500 వోచర్ ఇస్తూ ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేస్తే 46% బెనిఫిట్. సో ఇక్కడ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మనం బయట కొనుక్కోవడం వల్ల ఎటువంటి డిస్కౌంట్ లేదు. 365 రోజులు బయట ఏ ప్రొడక్ట్ కొన్నా ఎంఆర్పిలోనే కొనాలి. ఇక్కడ ఒక్కసారి మనం డెసిషన్ తీసుకొని షాపును మార్చుకుంటే 46% బెనిఫిట్ వస్తుంది. మన దగ్గర ఒక పేస్ట్ ఉంటుంది, డెంటిస్ట్ షేర్ పేస్ట్. అది ఎంఆర్పి ₹75, మనకి డిస్కౌంట్లో ₹65 వస్తుంది. అది కన్సిస్టెన్సీలో అప్లై చేసుకుంటే 46% బెనిఫిట్ వస్తుందంటే మీకు ₹35కి మన పేస్ట్ వస్తుంది. బాగుందా? బాగాలేదా? అండ్ నేను చెప్పేది ఏంటంటే, మన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో హైయెస్ట్ స్టాండర్డ్ క్వాలిటీ ఫ్రెండ్స్, ఓకే? సో అటువంటి ప్రొడక్ట్స్ నేను 46% బెనిఫిట్ వస్తున్నప్పుడు నేను షాప్ మార్చుకుంటానా లేదా? డెఫినెట్గా నేనైతే మార్చుకున్నాను, రైట్? అండ్ ఎప్పుడైతే మీరు రికమెండ్ చేయడం స్టార్ట్ చేస్తారు, ఎందుకు రికమెండ్ చేయాలి? మనం కొత్తగా చేసే పని కాదు కదా ఫ్రెండ్స్. ప్రతిరోజు మనం రికమెండ్ చేస్తున్నాం. ఐపీఎల్ రికమెండ్ చేస్తాం, హీరోయిన్ రికమెండ్ చేస్తాం, సినిమాని రికమెండ్ చేస్తాం. ఇప్పుడు ఓటీటీ ఆన్లైన్ టెలికాస్ట్ వచ్చింది. ఆన్లైన్ ఫిలిమ్స్ని కూడా మనం వాట్సాప్లో రికమెండ్ చేస్తాం కదా, ఇది చూడు, ఇది చూడు, నేను చాలా చేశాను, రైట్? సో అలా మనం రికమెండ్ చేయడం ద్వారా ఏంటి? ప్రొడక్ట్స్ బాగున్నాయి, క్వాలిటీ చాలా బాగుంది, డిస్కౌంట్ వస్తుంది, ఫ్రీ ప్రోడక్ట్ వస్తుందని మన నోటి మాట ద్వారా చెప్పడం ద్వారా మనకి సెకండ్ ఇన్కమ్ ఏపీబీ అంటారు, అక్యూములేట్ పర్ఫార్మెన్స్ బోనస్
5% నుంచి 11% మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మనం చూద్దాం, ఒక చార్ట్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఒక పాయింట్ నుంచి 599 పాయింట్లు మీ అకౌంట్లో ఉంటే 5%. అసలు ఈ పాయింట్స్ ఏంటి? సింపుల్గా చెప్తాను. మీరు ఎక్కడైనా రిలయన్స్ మోర్ స్పెన్సర్లోకి వెళ్ళి మీరు పర్చేస్ చేస్తే బిల్లింగ్ అంతా అయిపోయిన తర్వాత మీ మొబైల్ నెంబర్ చెప్పండి సార్, మీకు పాయింట్స్ యాడ్ చేస్తూ ఉంటారు, అవునా కదా? అక్కడ ఏమవుతుంది, మీరు కొనుక్కున్న బిల్లింగ్ మీద మీకు పాయింట్స్ యాడ్ అవుతాయి. బట్ ఇక్కడ ఏంటంటే మీరు కొనుక్కున్న పాయింట్స్ మీకు యాడ్ అవుతాయి, మీరు ఎవరికైనా రికమెండ్ చేస్తే వాళ్ళు కొనుక్కున్న పాయింట్స్ వాళ్ళకి యాడ్ అవుతాయి, ఆ పాయింట్స్ మీకు యాడ్ అవుతాయి. నేను మీకు సీక్రెట్ చెప్పేశాను. సో ఇప్పుడు మీకు అర్థమైపోయింది 5% నుంచి 11%కి ఎలా వెళ్ళాలి చెప్పనా? ఒక పాయింట్ నుంచి 599 పాయింట్లు. సో నాకు ఎంత పీవీ కావాలి? నా ఇంటికి ఓ 3,000 రూపాయల సామాన్ నేను కొనుక్కున్నాను. కారణం అప్లైన్ చెప్పాడు, స్పాన్సర్ చెప్పాడు, కంపెనీ చెప్పిందని కాదు. నాకు కన్సిస్టెన్సీ ఆఫర్ కావాలి, 2,500 వచ్చి నేను రెడీమ్ చేసుకోవాలి కాబట్టి నేను 100 పాయింట్లు నేను తీసుకున్నాను. ఎందుకు కంపెనీకి వదిలేయాలి? ఓకే, సో నేను ఎప్పుడైతే 100 పీవీ తీసుకున్నానో నేను ఖచ్చితంగా 5% లెవెల్లో మాత్రమే నేను ఉంటాను, రైట్? సో ఎప్పుడైతే 5%లో ఉన్నానో నేను రికమెండ్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఎప్పుడైతే నేను రికమెండ్ స్టార్ట్ చేశానో నేను ఒక 10 పీపుల్కి రికమెండ్ చేశాను. సో వెస్టేజ్ అనే కంపెనీ, షాప్ మార్చుకుంటే మంచి హెల్త్ వస్తుంది, చాలా బాగున్నాయి ప్రొడక్ట్స్, నువ్వు కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, ఎప్పుడైతే ఒక 10 మందికి నేను చెప్పున్నాను, ఆ 10 మంది కూడా 100 పీవీ చొప్పున తీసుకుంటే నాకు 1000 పీవీ యాడ్ అయింది. ఎప్పుడైతే నాకు 1000 పీవీ యాడ్ అయిందో నేను డైరెక్ట్గా ఏ పర్సెంట్లోకి వచ్చానండి? 8%. అర్థమైందా లేదా? ఓకే, ఎప్పుడైతే 8%కి వచ్చున్నానో సో సెకండ్ మంత్ నేనేం చేశాను, మళ్ళీ ఒక 15 పీపుల్ నేను రికమెండ్ చేశాను, మళ్ళీ నాకు 1500 పీవీ వచ్చింది. ఓకే, ఎప్పుడైతే 1500 పీవీ వచ్చిందో నేను మళ్ళీ ఏ లెవెల్లో ఉన్నాను ఫ్రెండ్స్? 600 నుంచి 2,399 మధ్యలో ఉన్నాను కాబట్టి నాకు 8% మాత్రమే క్యాష్ బ్యాక్ రావాలి కదా పాయింట్స్ మీద. కానీ మన కంపెనీ ఏం చేస్తుందంటే లాస్ట్ మంత్ జరిగిన బిజినెస్, ఈ మంత్ జరిగిన బిజినెస్ రెండింటిని అక్యుములేట్ చేసి టోటల్ పీవీ ఎంత అయింది? 2,500 పీవీ ఎప్పుడైతే అయ్యిందో డైరెక్ట్గా నేను 10%కి ఎలిజిబుల్ అవుతాను. సో మీకు పాయింట్ అర్థమైపోయింది. ఓకే, ఈ బిజినెస్ ఎలా చేయొచ్చు, యూజ్ చేసి రికమెండ్ చేయొచ్చు. సో ఇక్కడ ఒకటి మీ అందరికీ డౌట్ రావచ్చు, ఏంటి అంటే సార్ అందరూ ఈ ప్రొడక్ట్స్ రెగ్యులర్గా కొంటారా? నేను మిమ్మల్ని అందరికీ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీ ఇంట్లో ఏసీ ఉందా? ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, టీవీ నెలకి ఎన్నిసార్లు కొంటారు? సీరియస్లీ నెలకి ఎన్నిసార్లు కొంటాం మనం? మహా అయితే ఎప్పుడో ఒకసారి కొంటాం. కానీ పేస్ట్, సోపు, షాంపూ ఎవ్రీ మంత్ కొంటామా లేదా? సేమ్ ఎవ్రీ మంత్ కొనే ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీ మంత్ మన పీవీ అనేది అక్యుములేట్ అవుతూనే ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే మన పీవీ అక్యుములేట్ అవుతుందో ఏదో ఒక టైంకి మనం 5,500 పాయింట్లు మనం కంప్లీట్ చేసుకుంటే మనం 11%కి రీచ్ అవుతాం. దీనికి ఎక్కడ మన కంపెనీ టైం బాండింగ్ పెట్టలేదు ఫ్రెండ్స్. మీరు 1 మంత్లో చేయొచ్చు, 2 మంత్స్లో చేయొచ్చు, 3 1 ఇయర్లో చేయొచ్చు, మీ ఇష్టం. ఎప్పుడైతే మీరు 5,500 పాయింట్లు మీరు కంప్లీట్ చేస్తారో యు ఆర్ ప్రమోటెడ్ టు 11%. ఓకే, అక్కడ కంపెనీ మిమ్మల్ని డైరెక్టర్ అంటారు. ఓకే, ఈ డైరెక్టర్ ఎప్పుడైతే అవుతారో ఇక్కడ నుంచి కొంచెం సీరియస్గా వినండి ఫ్రెండ్స్. ఎప్పుడైతే డైరెక్టర్ అవుతారో కంపెనీ మీకు మూడో ఇన్కమ్ స్టార్ట్ చేస్తుంది, బీడీబీ అంటే బ్రాంజ్ డైరెక్టర్ బోనస్. అది ఎంత వస్తుంది? 4%. హలో, 4% అంటే ప్రాఫిట్స్ లోంచి కాదండి, టర్న్ ఓవర్ లోంచి. టోటల్ కంపెనీ టర్న్ ఓవర్ లోంచి 4% షేర్. ఇప్పటి వరకు ఈ మీటింగ్ లో కూర్చున్న వాళ్ళు కానీ బయట ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళు సంపాదించే ఏదైతే ఇన్కమ్ ఉందో కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి 2% మాత్రమే ఇస్తారు. కానీ మన దగ్గర కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి 4%. ఓకే, ఈ బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ రావాలి అంటే మీరు ఎంత బిజినెస్ చూపించాలి? 2001 పీవీ. మళ్ళీ మీకు అడుగుతున్నాను, ఈ 5,500 పాయింట్లు మీరు చేశారా, మీ టీం చేసిందా? మీ టీం చేసింది. అండ్ ఇప్పుడు 2,001 పీవీ కూడా ఎవరు చేయాలి? మీ టీంతో చేయాలి. ఓకే, ఎప్పుడైతే మీరు టీంతో చేస్తారో కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 4% టర్న్ ఓవర్ షేర్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇంతకుముందు మీకు చెప్పన్నాను కదా సార్, 2011లో 100 కోట్లు, 1050 కోట్లు, 1850 కోట్లు, 2,250 కోట్లు, మా టర్న్ ఓవర్ పెరుగుతుందా లేదా? పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు 2020లో మా కంపెనీ టర్న్ ఓవర్ 2,250 కోట్లు ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మేము 8 దేశాల్లో ఉన్నాం. 2025 నాటికి 50 దేశాలకు మేము వెళ్తాం. ఇప్పుడు మా టర్న్ ఓవర్ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్లో 4% టర్న్ ఓవర్ షేర్ వస్తే ఇప్పుడు మన కంపెనీ టర్న్ ఓవర్ ఎగ్జాంపుల్ 3,600 కోట్లు అవుతుంది per annum. అంటే నెలకి 300 కోట్లు, అందులో 4% అంటే 12 కోట్లు. ఓకే, ఎప్పుడు? 2020లో. 2025 నాటికి మా కంపెనీ విజన్ ఏంటంటే 50 కంట్రీస్లో ఉండి మేము 20,000 కోట్లు టర్న్ ఓవర్ చేయాలని మేము గోల్తో ఉన్నాం. 10,000 కోట్లు ఇండియా నుంచి, 10,000 కోట్లు అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి.
ఇప్పుడు 20,000 కోట్ల గ్లోబల్ టర్న్ ఓవర్లకు మనం వెళ్ళాం కాబట్టి అదే 4%కి మన టర్న్ ఓవర్ రేట్ ఎంత ఉంటుంది, పెరుగుతుందా లేదా? అంటే ఈ బిజినెస్ లో ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఉండి వర్క్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళ ఇన్కమ్ అనేది పెరుగుతూనే ఉంటుంది, రైట్? అండ్ కమింగ్ టు ఫోర్త్ ఇన్కమ్, ట్రిపుల్ బి అంటారు, బిజినెస్ బిల్డింగ్ బోనస్. ఇది ఎంత వస్తుందంటే 14% టర్న్ ఓవర్ షేర్ వస్తుంది ఫ్రెండ్. ఇక్కడ మీకు చిన్న పిక్టోరియల్ డయాగ్రామ్ తో మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్టర్ అయ్యారు, మీ కింద ఒక టీమ్, ఓకే, ఒక 6 పీపుల్ ని మీరు రికమెండ్ చేశారు. ఈ 6 పీపుల్ ఎవరు ఫ్రెండ్స్? మీ 5,500 పాయింట్లు కంప్లీట్ చేయడానికి ఈ టీం అంతా కలిసి మీరు డైరెక్టర్ అయ్యారు కదా. ఎప్పుడైతే మీరు డైరెక్టర్ అయ్యారో మీ టీంలో ఒక 6 పీపుల్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇక్కడ నుంచి కొంచెం సీరియస్ గా వినండి. సో మీరు ఎలాగైతే డైరెక్టర్ అయినారో మీ టీంలో ఒక పర్సన్ మీరు సెలెక్ట్ చేసుకొని ఆ పర్సన్ కి మీరు హెల్ప్ చేస్తే, సపోర్ట్ చేస్తే, వాళ్ళకి గైడ్ చేసి నాలెడ్జ్, మన సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళకి కానీ డూప్లికేట్ చేయగలిగితే, ఓకే, ఏడబ్ల్యూడబ్ల్యూ సిస్టమ్ చెప్తున్న 5 బేసిక్స్ 8 కోర్ స్టెప్స్ ఇవి కానీ ఆ పర్సన్ తో కానీ మనం చేయించగలిగితే డెఫినెట్ గా ఆ పర్సన్ ఏమవుతాడు? డైరెక్టర్ అవుతాడు. మీ ఆర్గనైజేషన్ లో ఒక పర్సన్ డైరెక్టర్ అయితే, ఓకే, వాడు డైరెక్టర్ బోనస్ కానీ వాళ్ళకి తెప్పించగలిగితే, నేను బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నేనేం చెప్తున్నానంటే వాళ్ళు డైరెక్టర్ అవ్వటానికి మీరు హెల్ప్ చేసి వాళ్ళకి డైరెక్టర్ బోనస్ ఇన్కమ్ గాని తప్పించగలిగితే మీ పర్సనల్ వర్క్ అనేది 1801 పీవీ చేయాలి. ఓకే, అంటే ఇంతకుముందు మీకు చెప్పాను 2001 పీవీ చేస్తే మీకు డైరెక్టర్ బోనస్ వస్తుంది. ఇప్పుడు ఏమైంది? మీ టీంలో ఒక పర్సన్ డైరెక్టర్ కింద ప్రమోట్ చేయడం ద్వారా ఇన్కమ్ అనేది పెరిగింది, వర్క్ అనేది తగ్గింది. బయట ఉంటుందా ఫ్రెండ్స్ ఇలాగా? ఖచ్చితంగా ఉంటుంది. బయట మనకు కానీ ఇన్కమ్ కానీ పెరిగిందంటే వర్క్ ఇంకా డబుల్ అయిపోతుంది. కానీ ఇక్కడ మనకి పని చేసే కొద్దీ పని తగ్గిపోతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఆర్గనైజేషన్‌లో ఒక్క పర్సన్ మీరు డైరెక్టర్ కింద ప్రమోట్ చేస్తే మీ సైడ్ వాల్యూమ్ 1801 టీవీ చేస్తే చాలు. మిమ్మల్ని సిల్వర్ డైరెక్టర్ అంటారు. మీకు ట్రిపుల్ బి 14%. ఓకే. అలాగే ఫిఫ్త్ ఇన్కమ్ ఏంటంటే ట్రావెల్ ఫండ్ అంటారు. 5% టర్నోవర్ షేర్ ఇస్తారు. ఓకే. ఈ 5% టర్నోవర్ షేర్ ఏంటి అంటే ఎవరైతే మీ డైరెక్టర్‌లకు ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్టర్‌తో పాటు కొంచెం మీరు వర్క్ చేస్తున్నారు, టీమ్ పెంచుతున్నారు. ఓకే. టీమ్ పెంచడం వల్ల మీకు ఆటోమేటికల్‌గా ఫిఫ్త్ ఇన్కమ్ ట్రావెల్ ఫండ్ వస్తుంది. మన కంపెనీ ఎవ్రీ ఇయర్ 2 ఫారెన్ కంట్రీస్ తీసుకెళ్తుంది. జనవరి, ఫిబ్రవరిలో, సెప్టెంబర్, అక్టోబర్‌లో 2 ఫారెన్ కంట్రీస్. ఈ ఫండ్ మనకి హోల్డ్‌లో పెడతారు. మన చేతికి ఇవ్వరు. ఎప్పుడైతే కంపెనీ వెకేషన్ అనౌన్స్ చేస్తుందో ఈ ఫండ్ ద్వారా మీరు అబ్రాడ్ ట్రావెల్ కూడా చేయవచ్చు. ఓకే. అలాగే సిక్స్త్ ఇన్కమ్ లీడర్‌షిప్ ఓవర్‌రైడ్ బోనస్. మన కంపెనీలో హైయెస్ట్ ఇన్కమ్ ఏదైనా ఉంది అంటే అది ఎల్ఓబి ఫ్రెండ్స్. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఎల్ఓబి పర్సెంటేజ్ చూసుకుంటే 16% కంపెనీ టర్నోవర్ నుంచి. ఓకే. ఇది మినిమం రూ. 4,000 నుంచి 40,00,000 వరకు మనం సంపాదించుకోవచ్చు. సో అంత బ్యూటిఫుల్ ఇన్కమ్. ఇది ఎలా వస్తుందో చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎవరైతే డైరెక్టర్ అయినాడో ఆయన్ని వదిలేయకుండా ఆయనతో కలిసి ఆయన కింద కొంత టీమ్ గాని మనం తయారు చేయగలిగితే, ఆయనతో పాటు కలిసి మనం వర్క్ చేయగలిగితే ఆ లెగ్ నుంచి మనం 5625 పీవీ గాని మనం రప్పించగలిగితే మన కంపెనీ మనకి ఎల్ఓబి ఇస్తుంది. సింపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పేది ఒకటే ఒక మాట. మీకు డైరెక్టర్ బోనస్ రావాలంటే మీ టీంకి పర్ఫార్మెన్స్ బోనస్ రావాలి. మీకు ట్రిపుల్ బి రావాలంటే మీ మీ టీంలో ఉన్న వాళ్ళు డైరెక్టర్ అవ్వాలి. మీ టీంలో ఉన్న వాళ్ళు డైరెక్టర్ బోనస్ పికప్ చేస్తే ఎవ్రీ మంత్ మీకు ఎల్ఓబి వస్తుంది. సింపుల్. ఓకే. మీకు ఏది కావాలో అది మీకు రావాలి అంటే మీ టీంలో ఉన్న వాళ్ళకి మీ పైన ఇన్కమ్ మీకు రావాలి. ఓకే. వీళ్ళకి హెల్ప్ చేస్తే మీరు డెవలప్ అవుతారు. ఓకే. వీళ్ళకి డబ్బులు వచ్చేలా చేస్తే మీకు డబ్బులు వస్తాయి. సింపుల్, రైట్? అండ్ అలాగే సెవెంత్ ఇన్కమ్ వచ్చేసరికి కార్ ఫండ్ అంటారు. కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 5% షేర్ ఇస్తారు ఫ్రెండ్స్. ఓకే. ఈ 5% షేర్ అనేది ఎలా అంటే ఒక పర్సన్ తో పాటు ఇంకొక ఇద్దరు పీపుల్ మీరు డైరెక్టర్స్ కింద ప్రమోట్ చేశారు. ఎప్పుడైతే ఇద్దరు పీపుల్ తో డైరెక్టర్ ప్రమోట్ చేయడం ద్వారా ఈ 3 లెగ్లు కాకుండా రిమైనింగ్ మీకు ఎన్ని లెగ్స్ ఉన్నాయో రావణాసుడు తలకాయలాగా మీరు ఎంత మందిని జాయిన్ చేసుకోవచ్చు. వై? బికాస్ దిస్ ఈస్ జనరేషన్ ప్లాన్. సో కేవలం ఈ 3 లెగ్స్ కాకుండా రిమైనింగ్ లెగ్స్ నుంచి 1001 పీవీ చేస్తే మనకు కార్ ఫండ్ వస్తుంది. సీలింగ్ 80,000. ఈ లెవెల్ ని మిమ్మల్ని స్టార్ డైరెక్టర్ అంటారు. ఓకే. ఈ 1001 పీవీ ఇందాక మనం చూసుకున్నాం. డైరెక్టర్ అయినప్పుడు 2001 పీవీ, సిల్వర్ అయితే 1801 పీవీ, ఇప్పుడు స్టార్ అయితే 1001 పీవీ. ఇక్కడ మీరు చూస్తున్నారు వర్క్ చేసే కొద్దీ వర్క్ తగ్గిపోతుంది ఒకటి. అండ్ అలాగే పర్సనల్ వర్క్ తగ్గిపోతుంది, ఇన్కమ్ అనేది పెరుగుతుంది. ఓకే. అన్ని రకాలుగా మనకి వర్కౌట్ అవుతుంది. అలాగే 8వ ఇన్కమ్ వచ్చేసరికి హౌస్ ఫండ్ అంటారు. ఇది కంపెనీ టర్న్ ఓవర్ 3% షేర్ ఇస్తారు. ఈ ముగ్గురుతో పాటు ఇంకొక ముగ్గురిని మీరు డైరెక్టర్ కింద సపోర్ట్ చేస్తే, హెల్ప్ చేస్తే, వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చి సిస్టమ్ గాని మనం డూప్లికేట్ చేయగలిగితే ఒక 6 పీపుల్ ఎప్పుడైతే మీ టీంలో వాళ్ళు డైరెక్టర్ బోనస్ పికప్ చేస్తారో మీకు హౌస్ ఫండ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది మంత్లీ సీలింగ్ ₹1,00,000 వస్తుంది. ఈ లెవెల్ ని మిమ్మల్ని క్రౌన్ అంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ పర్సనల్ వర్క్ అనేది జీరో. ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్? బయట ఎన్నో సంవత్సరాలు పనిచేసినా కూడా
మన పర్సనల్ వర్క్ అనేది ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. ఓకే. బట్ మన వెస్టేజ్‌లో కొంచెం ఓపిక, కోరిక, తీరిక, టైం పెట్టుకొని మనం గాని ఈ బిజినెస్‌ని గాని సీరియస్‌గా 1, 2 ఇయర్స్ గాని సీరియస్‌గా మనం చేయగలిగితే, ఒక 6 పీపుల్‌కి మనం గాని హెల్ప్ చేయగలిగితే, ఆరుగురికి మనం లైఫ్ ఇస్తే మన లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఓకే. ఇక్కడికొచ్చేసరికి మన పర్సనల్ పీవీ 40 పీవీ తీసుకుంటే చాలు. మనకి ఈ 8 ఇన్‌కమ్స్ కూడా వస్తాయి. ఓకే. ఈ లెవెల్‌లో క్రౌన్ అంటారు. అలాగే తొమ్మిదో ఇన్‌కమ్ ఈసీఎఫ్ ఎలైట్ క్లబ్ ఫండ్ 2% టర్నోవర్ షేర్ ఇస్తారు ఫ్రెండ్స్. ఇది ఎవరికి ఇస్తారంటే, సార్ నాకు చాలా టీమ్ ఉంది. నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఈ ఆరుగురే కాదండి, ఇంకా నేను చాలా మందికి హెల్ప్ చేస్తాను. చాలా మందికి సపోర్ట్ చేస్తాను. చాలా మంది నేను టీమ్ డెవలప్ చేస్తాను. చాలా మందికి నేను ఆర్థిక స్వాతంత్రం. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఏం కావాలి? ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఓకే. ఎవరికైతే నీడ్ విపరీతంగా ఉంటుందో వాళ్ళకి మనం గాని ఆపర్చునిటీ క్రియేట్ చేయగలిగితే డెఫినెట్‌గా కంపెనీ మమ్మల్ని యూసీడీ అండ్ డీసీడీ అండ్ డీయూసీడీ అంటారు. డబుల్ క్రౌన్ డైరెక్టర్, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్‌కి 2% టర్నోవర్ షేర్ ఇస్తారు. ఈ ఇన్‌కమే యావరేజ్‌గా మంత్లీ 20,00,000 వరకు మనం సంపాదించుకోవచ్చు. ఓకే. ఇక్కడ మనం చూసుకుంటే యావరేజ్‌గా మన క్రౌన్ లెవెల్‌లో 3.5 లక్ష. ఎంతండి? మీరు విన్నది కరెక్టే. సంవత్సరాదాయం కాదు. పర్ మంత్ ఇన్‌కమ్ 3.5 లాక్ మనం ఎర్న్ చేయొచ్చు. ఇటువంటి పాసిబిలిటీని ఒక పాసిబిలిటీతో మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాయిన్ అయినారు. మీరు స్టార్ట్ చేశారు ఈ బిజినెస్‌ని. యాస్ ఎ కస్టమర్‌గా మీరు షాప్ మార్చుకున్నారు. ప్రొడక్ట్స్ కొనుక్కున్నారు. మీరు ఒక ఆరుగురు చెప్పడానికి ఎన్ని నెలలు కావాలి? 1 వీక్, 2 వీక్స్, 3 వీక్స్ ఆర్ 4 వీక్స్. ఓకే. ఒక 1 మంత్ తీసుకుందాం. ఈ ఆరుగురు ఇంకొక ఆరుగురు చెప్పడానికి 36. ఈ 36 ఇంకో 6 216. ఈ 216 1296. ఇదేదో స్టాలిన్ సినిమా అనుకుంటారు. కాదండి. ఇది రియాలిటీ. ఇది మన లైఫ్. ఓకే. ఇలా మీరు గాని చేయగలిగితే, చేయాలని రూల్ లేదు. ఎవరికైతే నీడ్ ఎక్కువ ఉందో ఖచ్చితంగా వాళ్ళు చేస్తే, ఓకే. ఒక 4 మంత్స్‌లో యావరేజ్‌గా మనకు జరిగే బిజినెస్ ఎంతో చూసుకుందాం. మన ఇంటికి కావాల్సిన మన పీవీ మనం చేసుకుందాం 100 పీవీ. సో టీమ్ కూడా అదే డూప్లికేట్ చేసాం. రైట్. ఒక థర్డ్ మంత్ వచ్చేసరికి యావరేజ్‌గా మీ ఇన్‌కమ్ అనేది రూ. 50,000 మీరు సంపాదించేస్తారు. ఓకే. 50,000 పర్ మంత్. అది మీరు పార్ట్ టైమ్‌గా చేస్తారా? ఫుల్ టైమ్‌గా చేస్తారా? మీ ఇష్టం. బట్ ఇలా గాని మీరు సైకిల్ రొటేట్ చేస్తే 25,900 పీవీ మీరు బిల్డ్ చేయొచ్చు. ఇది నేను అప్రాక్సిమేట్‌గా చెప్పాను. ఇంతకన్నా ఎక్కువే రావచ్చు. ఓకే. అండ్ ఫోర్త్ మంత్ కూడా కంప్లీట్ చేస్తే 3.5 లక్ష 3,50,000 పర్ మంత్ ఇన్‌కమ్. జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్. నెలకి మనకి 3.5 లక్ష ఒక బిజినెస్ ద్వారా, ఒక పెట్టుబడి లేకుండా, ఎటువంటి బాస్ లేకుండా, ఎటువంటి స్ట్రెస్ లేకుండా మనం వాడుకోమని చెప్పడం ద్వారా నెలకి 3.5 లక్షలు సంపాదించుకునే ఆపర్చునిటీ మీకొస్తే మీ లైఫ్‌లో ఏం మారొచ్చు? ఫ్రెండ్స్ ఇదంతా చూపించాను, ప్రొడక్ట్స్ చెప్పాను, ప్లాన్ చెప్పాను, అన్నీ చెప్పిన తర్వాత బట్ మన మైండ్ ఏదో చెప్తా ఉంటది కదా! నెగెటివ్ ఆలోచిస్తా ఉంటది. అవునా? సో, నెగెటివ్‌గా ఇలా జరగకపోతే, ఇలా అవ్వకపోతే అనుకుంటాం. జస్ట్ ఉల్టా చేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఓకే. ఇక్కడ ఈ టీమ్‌ల మొత్తం మీద ఈ 4 మంత్స్ కాదు, టేక్ 8 మంత్స్ టైమ్. ఒక 8 నెలలు టైం తీసుకోండి ఒకసారి. ఓకే. 8 నెలలు టైం తీసుకున్నా కూడా అట్‌లీస్ట్ 3,50,000 ఇన్‌కమ్ పర్ మంత్ బయట జరుగుతుందా అలాగా? కానే కాదు. ఓకే. టేక్ 8 మంత్స్ ఆఫ్ టైమ్. పోనీ 1 ఇయర్ తీసుకోండి. 1 ½ ఇయర్. సో, ఎప్పటికైనా పాసిబిలిటీ ఉందా? లేదా? ఉంది. ఓకే. అండ్ ఇంకొకలా ఆలోచిద్దాం. ఈ 3.5 లాక్ ఏదైతే స్ట్రక్చర్ ఏదైతే ఉందో, స్ట్రక్చర్ మనం బిజినెస్ బిల్డ్ చేసాం. బట్ ఇందులో హాఫ్ మాత్రమే బిజినెస్ జరుగుతుంది. 3.5లో సగం ఎంత? క్లోజ్ టు 1.75. రూ. 1,75,000 ఇన్‌కమ్ పర్ మంత్ అచీవ్ చేయగలమా బయట? చాయిస్ ఉందా? లేనే లేదు. ఓకే. సో, మనం 1 మంత్‌లో చేసినా, 1 ఇయర్‌లో చేసినా, 2 ఇయర్‌లో చేసినా, మన సంవత్సర ఆదాయం అనేది ఒక నెలలో సంపాదించొచ్చు. దట్ ఈస్ వెస్టేజ్. ఓకే. దట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్. దట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్. రైట్. సో, మీ ఎక్స్ అంటే మీరు ఏదైతే ఇప్పుడు సంపాదిస్తున్నారో జాబ్‌లో గాని, బిజినెస్‌లో గాని, ఆ సంపాదించే ఇన్‌కమ్‌తో పాటు ఒక 3.5 లైక్ ఇన్‌కమ్ గాని అడిషనల్‌గా వస్తే మీ లైఫ్‌లో ఏం మార్చొచ్చు? డ్రీమ్ హౌస్, డ్రీమ్ కార్, ఫారెన్ టూర్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, పేరెంటల్ కేర్, బ్యాంక్ బ్యాలెన్స్, చారిటీ. వాట్ నాట్ ఎవ్రీథింగ్ వెస్టేజ్ ప్రొవైడ్స్ సచ్ ఎ హ్యూమాంగస్ ఆపర్చునిటీ. సో, ఇందులో నాకు బాగా నచ్చిన అంశం ఏదైనా ఉందంటే డ్రీమ్ హౌస్. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక కల ఉంటుంది. ఒక డ్రీమ్ ఉంటుంది. హౌస్. ఒక కార్. ఖచ్చితంగా అట్‌లీస్ట్ ఒక్కసారైనా నాకున్న డ్రీమ్ ఏంటంటే, నా ఫ్యామిలీ అంతని కూడా ఒకసారి ఫ్లైట్ ఎక్కించాలని. నా డ్రీమ్. అండ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల చేతుల్లో ఆండ్రాయిడ్ ఫోన్ ఉందా? లేదా? 10,000, 20,000 పెట్టి కొని మరి కూడా ఆన్‌లైన్ క్లాసులు నేర్పిస్తున్నారు. అంటే 2020లో ఇలా ఉంటే సిట్యుయేషన్ నెక్స్ట్ 10 ఇయర్స్‌లో ఎలా ఉండబోతుంది?
హైయెస్ట్ కాస్ట్లీయెస్ట్ ఏదైనా ఉంది అంటే అది ఎడ్యుకేషన్. మీరు రైట్ ఎడ్యుకేషన్ ఇవ్వకపోతే మీ పిల్లలు మిమ్మల్ని రెస్పెక్ట్‌తో చూడరు. బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫ్యూచర్ బిజినెస్. ఇది మన బిజినెస్ కాదు, ఫ్యూచర్ బిజినెస్. ఫ్యూచర్ కోసం ఆలోచించండి. ఫస్ట్ స్లైడ్‌లో మీకు ఏదైతే చెప్పానో దానికి మీకు కనెక్టివిటీ చేసి చెప్తున్నాను. ఫ్యూచర్‌లో మీకు 2025 నాటికి మీకు ఎంత కావాలి ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. డన్ డీల్ ఫ్రెండ్స్. ఈ ఇన్‌కమ్ అయితే ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీ ద్వారా మీరు యుటిలైజ్ చేసుకోవచ్చు. రైట్? ట్రావెల్ ఫండ్ కంపెనీ ఇప్పటిదాకా తీసుకుంది. 260+ లగ్జరీ కార్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సింపుల్ www.mybested.com మీరు ఓపెన్ చేసి వెబ్‌సైట్‌లో మొత్తం మీరు చెక్ చేసుకోవచ్చు. ఎవరెవరికి కార్లు వచ్చినాయి, ఎవరెవరు ట్రావెల్ ఫండ్ అయినారు, ఎవరెవరికి హౌస్ తీసుకున్నారు. అన్ని డీటెయిల్స్ అంతా కూడా క్లియర్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. ఆడి అండ్ సిద్ధార్థ్ సింగ్ హైయెస్ట్ టాప్ ఎర్నర్ ఇన్ సౌత్ ఏషియా 1,68,00,000. హలో, సంవత్సరానికి కాదండి, నెలకి. నేను అలాగే అనుకున్నా. నెలకి 1,68,000 ఎప్పుడో కాదండి, మొన్న లాక్డౌన్ టైంలో వచ్చింది ఇంకా. ఓకే. అండ్ వీళ్ళందరూ మన వెస్టేజ్ బ్రాండ్ అంబాసిడర్స్ అండ్ డ్రీమ్ హౌస్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ఏడబ్ల్యూడబ్ల్యూ ఫ్రెండ్స్. ఈ సిస్టంలో ఉన్నందువల్లే నా బిజినెస్ హ్యూమాంగినస్ గ్రోత్ వస్తుంది. అండ్ వాట్ యూ మీన్ బై ఏడబ్ల్యూడబ్ల్యూ? వెస్టేజ్ కంపెనీ మనకి ప్రొడక్ట్స్ ఇస్తుంది, సర్వీస్ ఇస్తుంది, డబ్బులు ఇస్తుంది. అప్లైన్ మీకు స్పాన్సరింగ్ చేస్తారు, ఏడబ్ల్యూడబ్ల్యూ నాలెడ్జ్ ఇస్తుంది ఫ్రెండ్స్. సో అటువంటి నాలెడ్జ్ ఇచ్చే సిస్టంలో మీరున్నారు. అటువంటి సిస్టంలో ఒక పార్టే ఈ రోజు జరుగుతున్న ఈ సిఎన్టీ. ఓకే. ఈ ఏడబ్ల్యూడబ్ల్యూ సిస్టమ్ మీకు ఏం నేర్పిస్తుందంటే, ఈ బిజినెస్ లో మీరు స్టార్ట్ అయినాక మీకు ఏమి రాకపోయినా పర్వాలేదు, యాజ్ ఇట్ ఈస్ గా మీరు సిస్టమ్ ఫాలో అయితే చాలు. నేర్చుకోవాలి, నేర్పించాలి, అంతే. సింపుల్, డూప్లికేట్. 5 బేసిక్స్ చెప్తారు, 8 కోర్ స్టెప్స్, ఈగిల్, డబుల్ ఈగిల్, 3 కార్డినల్స్, 3 పవర్స్. దట్స్ ఇట్. ఈ 5 స్టెప్స్ మీరు నేర్చుకుంటే నెలకి ₹1,00,000 డన్ డీల్. రైట్? అండ్ వెస్టేజ్ లీడర్షిప్ సిరీస్ ఉంటాయి ఫ్రెండ్స్, మనకి యూట్యూబ్ ఛానల్లో మీరు చూసుకోవచ్చు. అలాగే ఏఎల్ఎన్ శ్రీనివాసరావు గారు, అలాగే మన టాప్ అప్లైన్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, ఫినామినల్ స్పీకర్. నాకు తెలిసినంత వరకు ఈ రోజు ఈ బిజినెస్ లో నేను సస్టైన్ అవుతున్నానన్నా, ఈ బిజినెస్ లో నేను ఉన్నానన్నా, ఈ బిజినెస్ లో నేను ఇలా మాట్లాడుతున్నా, ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఏఎల్ఎన్ సార్. సో ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు మీ. వెస్టేజ్ అనేది ఒక అవకాశం ఫ్రెండ్స్. ఈ అవకాశాన్ని, సో నేను ఇది ఒక మంచి ఎగ్జాంపుల్తో చెప్తాను. ఖచ్చితంగా మీరు శిష్యుడి కింద తయారైతే మీ గురువు ప్రత్యక్షం అవుతారు. సో మై గురు మిస్టర్ ఏఎల్ఎన్ శ్రీనివాస్ గారు అండ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్, అండ్ నాకైతే హీస్ లైక్ మై బ్రదర్ మిస్టర్ రంజిత్ సింహ. సో నాకు ఎటువంటి ఇన్పుట్స్ ఇవ్వాలో అటువంటి ఇన్పుట్స్ నాకు రంజిత్ సార్ ఇస్తారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు బి ఎ పార్ట్ ఇన్ ఏడబ్ల్యూడబ్ల్యూ. దీస్ ఫెలోస్ ఆర్ వెరీ 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 అండ్ నా లైఫ్ చేంజ్ చేసిన పీపుల్. అండ్ మూడో ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారండి, మల్లికార్జున్ సార్. అసలు లాస్ట్ టైం మనకి వైజాగ్ వచ్చినప్పుడు ఆయన చెప్పే స్పీచ్ కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, సో అసలు ఎంత బాగుందంటే డౌన్ టు ఎర్త్. ఒక నార్మల్ మ్యాన్, ఒక కామన్ మ్యాన్. అంటే మేము ఇంజనీరింగ్ చదువుకున్నాం, ఓకే, న్యూట్రిషన్ మాకు బాగా ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఉంది కానీ, సో బట్ అటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్ నేను డైరెక్ట్ కలిసాను, నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మీకు యూట్యూబ్ లో వీళ్ళ వీడియోస్ కూడా ఉంటాయి, మీరు చూడొచ్చు. ఓకే. అండ్ ఐవీఆర్ ఫెసిలిటీ ఉంది మనకి, కస్టమర్ కేర్ ఫెసిలిటీ కూడా మనకు ఉంది. ఓకే. అండ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి మనకి. బిజినెస్ ఇది ఇంటింటికి వెళ్ళి చేసే బిజినెస్ కాదు ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. మొబైల్ టు మొబైల్ బిజినెస్, సింపుల్. ఇప్పటి వరకు మన వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో పెట్టే ప్రొఫైల్ పిక్స్ కానీ, స్టేటస్లు కానీ, ఈ రోజు నుంచి ఒక చిన్న చేంజ్ చేసుకుందాం. చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. రైట్? సింపుల్, మన స్టేటస్ లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీ బిజినెస్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ బూమింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ 2025 నాటికి 64,000 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది. ఓకే. అండ్ వై నెట్వర్క్ మార్కెటింగ్? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్స్. ప్రతి మనిషికి లైఫ్ లో హెల్త్, మనీ, టైమ్, సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. సో చూసుకుంది ఒక్కొక్క ప్రొఫెషన్. జాబ్ లో హెల్త్ 50-50, మనీ 50-50, టైం అస్సలు ఉండదు. ఈ రోజు నా ఫ్రెండ్స్ చాలా మందికి ఈ మీటింగ్ అటెండ్ అవ్వమని చెప్పాను, వాళ్ళకి టైం లేదు, బికాస్ దే ఆర్ డూయింగ్ జాబ్. అండ్ సెక్యూరిటీ అస్సలు ఉండదు. అండ్ కమింగ్ టు బిజినెస్, స్మాల్ స్కేల్, చిన్న బిజినెస్. నా ఫ్రెండ్, సో వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉంటారు. పొద్దున్న 7 గంటలకు షాప్ ఓపెన్ చేస్తారు, నైట్ 10 గంటల వరకు ఉంటారు. రైట్? సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా డబ్బుని రొటేట్ చేస్తూ ఉంటారు, హెల్త్ ఇన్వెస్ట్ చేస్తారు. హెల్త్ 50-50, మనీ 50-50, టైం అస్సలు ఉండదు, సెక్యూరిటీ అస్సలు ఉండదు. రైట్? అండ్ కమింగ్ టు ప్రొఫెషన్, డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, పెద్ద పెద్ద చార్టెడ్ అకౌంటెంట్స్, వీళ్ళకి హెల్త్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అండ్ మనీ ఉంటుంది, బట్ టైం అస్సలు ఉండదు. ఎక్కడైనా ఈ ప్రొఫెషన్ లో పేరు వచ్చేంత వరకే, పేరు వచ్చిందా టైం ఉండదు. ఓకే. సెక్యూరిటీ అస్సలు ఉండదు. అండ్ కమింగ్ టు నెట్వర్క్ మార్కెటింగ్, సో వీఆర్ వెరీ బ్లెస్డ్. హెల్త్ 99% ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మనం కవర్ చేసుకున్న టాపిక్స్, ప్రతి ప్రొడక్ట్ హ్యూమాంగనెస్. అసలు
అట్మోస్ట్ రిజల్ట్స్ ఫ్రెండ్స్. హెల్త్ అనేది 100% ఉంటుంది. మనీ ఆల్రెడీ మీకు చూపించిన ఎగ్జాంపుల్ 1,68,000 సారీ 1,68,00,000. టైం నచ్చిన టైంలో నచ్చిన పని నచ్చినట్టు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేస్తుంది కూడా అదే. సెక్యూరిటీ 3 జనరేషన్స్ లెగసీ ప్లాన్. మన సిస్టంలో మన వెస్టేజ్ కంపెనీలోనే ఒరిస్సా బ్రాండ్ అంబాసిడర్ ఓకే ఆయన ఒక కొన్ని సంవత్సరాల క్రితం మన వెస్టేజ్లో జాయిన్ అయ్యారు. బిజినెస్ ని బాగా బిల్డ్ చేశారు. బిల్డ్ చేసి ఒక అన్సర్టనిటీ ఒక కార్ యాక్సిడెంట్ ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన నాటికి ఆయన ఇన్కమ్ ఒక 6 లక్షలు ఉంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఐడి అనేది వాళ్ళ వైఫ్ పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆయన చనిపోయిన ఆయన టీం అలాగే ఉంది. ఆ టీం యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళ వైఫ్ పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు ఆవిడ ఇన్కమ్ మోర్ దాన్ 15 lakhs per month. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఫ్రెండ్స్. ఓకే, సో ఈ పాయింట్ నాకు వచ్చి 3 జనరేషన్స్ లెగసీ ప్లాన్. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నాకు 3 జనరేషన్స్ సరిపోయే నాకు ఇన్కమ్ వస్తుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ బిజినెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది బిజినెస్ లా కాకుండా నేనైతే ఏం చెప్తానంటే ఇట్స్ లైక్ ఏ సర్వీస్. ఒక సర్వీస్ మోటోతో మీకు ఏం కావాలో మీకు అది కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ బిజినెస్ లో మీరు సైన్అప్ చేయండి. సీరియస్ గా ఉండండి. ఏడబ్ల్యూ సిస్టమ్ ని ఫాలో అవ్వండి. మీ అప్లైన్ ఏం చెప్తున్నారో దాన్ని యాక్టివ్ గా ఫాలో అవ్వగలిగితే డెఫినెట్ గా 1 lakh in 1 month. ఓకే, ఖచ్చితంగా డన్ డీల్ ఫ్రెండ్స్. ఓకే, టైం ఫ్రీడమ్. ఈ బిజినెస్ లో స్టార్ట్ చేసిన తర్వాత వర్క్ ఉండదు అని ఎవరైనా చెప్తే ఖచ్చితంగా నమ్మబాకండి. ఖచ్చితంగా వర్క్ ఉంటుంది. వర్క్ ఫస్ట్ ఇయర్ ఎక్కువ ఉంటుంది, సెకండ్ ఇయర్ వర్క్ ఉంటుంది, థర్డ్ ఇయర్ వర్క్ ఉంటుంది, ఫోర్త్ ఇయర్ వర్క్ ఉంటుంది, ఫిఫ్త్ ఇయర్ వర్క్ ఉంటుంది. వర్క్ అయితే ఉంటుంది ఖచ్చితంగా, కానీ వర్క్ అనేది తక్కువ అవుతూ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ బిజినెస్ అనేది రోజుకి ఒక 2 ప్రొఫెషన్స్ చూపిస్తాను. ఒక జాబ్, ఒక బిజినెస్, వెస్టేజ్ బిజినెస్. జాబ్ లో రోజుకి 1000 రూపాయలు వస్తాయి ఫ్రెండ్స్. ప్రతిరోజు 1000 రూపాయలు వస్తుంది సేమ్ పని. బట్ బిజినెస్ లో రోజుకి ₹1 వస్తుంది, కానీ ప్రతిరోజు ఇది డబుల్ అవుతుంది. జస్ట్ మీరు క్యాలిక్యులేట్ చేయండి. మీ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి 20 days తర్వాత మీ ఇన్కమ్ చెక్ చేసుకోండి ఒకసారి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. ఓకే, అండ్ యువర్ సెర్చ్ ఎండ్స్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒకే ఒక పాయింట్ నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఈ రోజు ఎవరైతే ఈ ఆపర్చునిటీ మీరు విన్నారో, ఓకే, ఒక స్టోరీతో మీకు ఎండ్ చేస్తాను. ఇది నా ఫేవరెట్ స్టోరీ. ఓకే, ఒక ఊర్లో ఒక సన్యాసి అంటారు కదా, ఒక సెయింట్. ఆయన ఊర్లో అందరికి కూడా మంచి విషయాలు చెప్తూ ఆయన బాగా సెలబ్రిటీ అవుతున్నాడు, బాగా పాపులర్ అవుతున్నాడు. ఆయన పాపులారిటీ చూసి కొంతమంది ఆ ఊర్లో ఉన్న వాళ్ళు కుళ్ళుకొని ఈయన ఎలాగైనా సరే బోల్తా కొట్టించాలి, ఈయనతో ఎలాగైనా సరే ఈయన చెప్పేది కరెక్ట్ కాదని చూపించాలని చెప్పేసి ఆయనకి ఏదో విధంగా ఆయన్ని మతలబు చేద్దాడానికి కొంతమంది వ్యక్తులు కలిసి ఒక చిన్న ప్లాన్ వేస్తారు. అదేంటంటే ఒక చిన్న పక్షిని చేత్తో పట్టుకొని, రైట్, ఒక చిన్న పక్షిని చేత్తో పట్టుకొని ఆ పక్షి ఆయన దగ్గర తీసుకెళ్ళి ఇది బతికుందా చనిపోయిందా, ఓకే, ఈ పక్షి బతుకుందా చనిపోయిందని అడుగుదాం. చనిపోయిందని చెప్పాడు అనుకో, బతుకుందని చూపిద్దాం. ఓకే, ఒకవేళ బతికే ఉందంటే చంపేద్దాం అని ప్లాన్ చేసుకున్నారు. అందరూ ఉండగా టైంలో వీళ్ళు కలిసి వెళ్ళారు. 2 చేతులు వెనక్కి పెట్టుకొని జస్ట్ ఆ పక్షిని చూపించి, నా చేతిలో ఒక పక్షి ఉంది, అది బతుకుందా చచ్చిందా అని అడిగారు. ఆ సెయింట్, ఆ సాధువు గారు ఏం చెప్పారంటే, అది బతకడమేనా చావడమేనా నీ చేతుల్లో ఉందని చెప్పారు. సింపుల్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆపర్చునిటీ చెయ్యాలన్నా వద్దనుకున్నా మీ చేతుల్లో ఉంది. డెసిషన్ ఈజ్ పెండింగ్. ఐ థాట్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు హోస్ట్.